ఐయుఐ ప్రొసీజర్స్ చాలా ఎక్కువ సార్లు ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఎ స్మాల్ అండ్ సింప్లెస్ట్ ప్రొసీజర్ అనమాట. అది ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది చాలామంది ఐయుఐస్ చేయించుకున్నాము, ఐయుఐస్ ఫెయిల్ అయినాయి, ఏం చేయాలో తెలియట్లేదు అంటూ ఉంటారు. యాక్చువల్గా ఐయుఐఎస్ ఎందుకు చేశారు మీకు అంటే ఏ ప్రాబ్లం వల్ల చేశారు? ఐయుఐ ఎప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ చాలా బాగుండాలి, స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలి. ఈ రెండు బాగుంటేనే మనకు ఐయుఐ సక్సెస్ అవుతుంది. ప్లస్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అంటే ఏఎంహెచ్ లెవెల్స్, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐయుఐలో చిన్న ప్రొసీజర్ ఇది. ఐయుఐలో ఏమవుతుందంటే మనం వీర్యకణాలని బాగా మంచిగా తయారు చేసి న్యూట్రిషియస్ డైట్ ఇచ్చేసి దానికి వాటిల్ని చనిపోయిన వాటిలన్నింటినీ పైకి తేర్చేసి వీక్గా ఉన్నట్లన్నింటినీ తీసేసి కొంచెం వీర్యకణాలని అంటే ఉట్టి కణాలు మాత్రమే ఆ యొక్క లిక్విడ్ మెటీరియల్ అంతా తీసేసి క్లీన్ చేసి సెపరేట్ చేసి వాటిని మాత్రమే లోపల గర్భాశయం లోపల పొరలోకి మనము ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను. ఇప్పుడు ఐయుఐ అనేది ఇక్కడ మనం ఎగ్స్ పెంచడానికి మందులు ఇస్తాము. ఈ ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా 2-3 స్కాన్స్ చేసి చూస్తాము. ఎగ్ పక్వానికి వచ్చిందా లేదా అని ఇంజెక్షన్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ గుడ్డు పగులుతుంది అనుకుంటాం. గుడ్డు పగిలినప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి ఈ యొక్క గుడ్డును తీసుకోవాలన్నమాట. ఈ గుడ్డును తీసుకున్న తర్వాత ఆ గుడ్డుతో ఇటు నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కలిసినప్పుడు వచ్చిన వీర్యకణము ఈ గుడ్డుతో మనకి మింగిల్ అవ్వాలి. అప్పుడు ఫెర్టిలైజేషన్ జరగాలి. సో ఐయుఐ ట్రీట్మెంట్లో ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగిందా తెలియదు, ఇక్కడ గుడ్డు సరిగా పగిలి ఇది లోపలికి తీసుకుందా లేదో తెలియదు. ఇది ఎట్లా ఉంటుందంటే గుడ్డుది చేలో పడి మేసినట్టు ఉంటుంది. పంట చేను మేస్తుందో తెలియదు, లేదా గడ్డి మేస్తుందో తెలియదు, అలా ఉంటుంది. కాబట్టి ఐయుఐ ప్రొసీజరు పెద్ద ప్రొసీజరు, మేము చాలా పెద్ద ప్రొసీజర్ చేసుకున్నాం అనేది మీరు అనుకోవద్దు. ఐయుఐ చాలా సింపుల్ ప్రొసీజర్. కాబట్టి ఐయుఐ ఒక 3-4 సార్లు చేసుకున్నాం, మ్యాక్సిమం 5 సార్లు, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. అలా చేసిన తర్వాత కూడా సక్సెస్ అవ్వకపోతే మీరు వెంటనే హై లెవెల్ ప్రొసీజర్ మీకు ఏమన్నా అవసరమా? అసలు వీర్యకణాలు మార్ఫాలజీ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది? మార్ఫాలజీ మొటిలిటీ బాగోపోతే ఐయుఐ సక్సెస్ అవ్వదు. ఎగ్ క్వాలిటీ బాగోపోతే ఐయుఐ సక్సెస్ అవ్వదు. ఏఎంహెచ్ బిలో 2 ఉండి 1-6 గుడ్లు వస్తుంటే ఐయుఐ సక్సెస్ అవ్వదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఆ ప్రాసెస్ని కరెక్ట్గా మీరు చెప్పగలిగే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐయుఐ ప్రొసీజర్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ ఐయుఐతోనే సక్సెస్ అవుతుంది అని అనుకోవద్దు. కొంచెం హై లెవెల్కి ఏమన్నా అవసరమేమో చూడండి. అది కూడా అవ్వదు అని డాక్టర్ మీకు చెప్తే ఇంకేదైనా ప్రొసీజర్ అవసరమేమో చూడండి. లేదంటే ఒక బిడ్డను తెచ్చి పెంచుకోవచ్చు ఫైనల్గా, అది అలా అయినా చేద్దాం. లేదంటే సరగసి చేయించుకోవచ్చు. మీకు ఏది అవకాశం ఉంటుంది, మీకు దేనిలో 100% సక్సెస్ ఉంటుంది, మీ డాక్టర్ని కనుక్కోవడంలో మీకు తప్పలేదు కదా. మీరు ఆ విధంగా చేసి సక్సెస్ని పొందండి.